హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. డే 3 వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు, సో అందుకని చెప్పి అలా అప్లోడ్ చేస్తున్నా డే 3 వీడియో. డే 3 వచ్చేసి మనం ఫస్ట్ అయితే షెడ్ని క్లీన్ చేసుకుందాం. షెడ్తో పాటు ఈ ఫీడర్స్ని డ్రింకర్స్ని కూడా క్లీన్ చేసుకుందాం. ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏం ఫీడ్ ఇవ్వాలి ఏంది అనేది చూద్దాం. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుందాం. షెడ్ని క్లీన్ చేసుకున్న తర్వాత డ్రింకర్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. డ్రింకర్స్ని అయితే డైలీ పక్కా క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ అనిపిస్తుంది కదా, ఈ డ్రింకర్ నేనే తయారు చేసిన. ఇది కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని గురించి ఇది ఎట్లా తయారు చేయాలో ఆ వీడియో కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే పెడతా, ఒకసారి చూసేయండి. మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని కూడా క్లీన్ చేసుకొని వాటికి ఫ్రెష్ వాటర్ అయితే ఇద్దాం. ఆ వాటర్తో పాటు మనం న్యాచురల్గా ఒక మెడిసిన్ తయారు చేసుకున్నాం కదా, అదైతే ఇవాళ ఇచ్చుకోవాలి. డే 3 కదా, ఇప్పటి నుంచి అయితే 3 డేస్కి ఒకసారి ఆ మెడిసిన్ అయితే ఇచ్చుకోవాలి మనం. ఎందుకంటే అది ఇచ్చుకోవడం వల్ల వాటికి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అయ్యి రోగాలు రాకుండా కాపాడుతుంది. సో అట్లా అని చెప్పి మనం 3 డేస్కి ఒకసారి అయితే పక్కా ఇచ్చుకోవాలి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆ మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలనేది మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఈ బాటిల్ని క్లీన్ చేసుకొని దీంట్లోకి వాటర్ అయితే ఫిల్ చేద్దాం. ఈ వాటర్ ఫిల్ చేసిన తర్వాత మనం ఆ మెడిసిన్ ఉంది కదా, ఈ మెడిసిన్ని ఒక సిరంజితో ఒక 5 ml అయితే తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ బాటిల్ చిన్నది కదా, సో ఈ వాటర్కి 5 ml అనేది సరిపోతుంది. సో 5 ml అలా సిరంజితో తీసుకొని ఆ వాటర్లోనైతే యాడ్ చేయాలి. ఆ మెడిసిన్ని తీసుకునేటప్పుడు మొత్తం కలిపి తీసుకోవాలి. ఇలా ఒక 5 ml అయితే తీసుకొని ఆ వాటర్లో యాడ్ చేసుకొని వాటికైతే ఇచ్చుకోవాలి. ఈ బాటిల్ని మధ్యలో పెట్టకుండా ఇటు లాస్ట్లో అయితే ఒక గేట్ లెక్క ఏర్పాటు చేసిన చెక్కతోటి. సో అక్కడైతే పెట్టుకొని కట్టని ఇట్లా అడ్డు పెడతా. ఎందుకంటే ఆ పెద్ద కోడి ఏం చేస్తుందంటే కాలుతోటి ఊపేది అంతది, అదంతా కింద పడుతుంది. సో అట్లా అని చెప్పి మూలకు పెట్టి ఈ కట్టె సాయంతో దానికి ఇట్లా అడ్డు అయితే పెట్టిన, ఒకవేళ తన్నినా ఇటు రాకుండా. మనం మొత్తం 11 గుడ్లు పొదిగేస్తే 8 అయితే పిల్లలు వేసినాయి, 3 అయితే ఖరాబ్ అయినాయి. సో ఇప్పుడు ఆ మూడింటిని అయితే తీసేద్దాం, ఇక్కడ నుంచి తీసి పడేద్దాం. పడేసిన తర్వాత మనం ఫీడ్ అయితే ఇచ్చుకుందాం. ఇది డే 3 కదా, ఇది వచ్చేసి మనం హౌస్ ఫ్లై లార్వా అయితే ఇవ్వాలి యాక్చువల్గా. కాకపోతే హౌస్ ఫ్లై లార్వా అనేది డెవలప్ కాలే, ఈగలు సరిగ్గా వాలలే. సో అట్లా అని చెప్పి నేనైతే వేరే ఫీడ్ని అయితే తయారు చేసిన. సో మన ఇంట్లో రైస్ మిగులుతుంది కదా, ఆ మిగిలిన రైస్ని ఒక ట్రేలోనైతే తీసుకున్నా. ఆ ట్రేలో తీసుకొని ఆ రైస్తో పాటు 2 ఎగ్ యోక్స్ని కూడా తీసుకున్నా, నీలంని. సో ఆ రెండింటిని బాగా మిక్స్ చేసి దాంతోపాటు కొంచెం తౌడును అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ తౌడులో ప్రోటీన్ చాలా ఉంటుంది. సో మనకి చిన్నపిల్లలకి ప్రోటీన్ అనేది చాలా అవసరం, వాటి వల్లనే గ్రోత్ అనేది జల్దీ వస్తుంది. సో హౌస్ ఫ్లై లార్వాలో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. సో ఇప్పుడు అది లేని కారణంగా మనం తౌడును అయితే తీసుకున్నాం. మీ దగ్గర ఒకవేళ హౌస్ ఫ్లై లార్వా ఉంటే డే 3 రోజు అయితే హౌస్ ఫ్లై లార్వా స్టార్ట్ చేయండి డే 3 నుండి. సో నా దగ్గర లేదు కాబట్టి ఇట్లా రైస్, ఎగ్ యోక్ ప్లస్ తౌడు ఈ మూడుని మంచిగా మిక్స్ చేసి వాటికైతే ఇవ్వాలి. ఇదంతా రైస్ ఓన్లీ ఆ పిల్లలకే కాదు, ఆ పెద్ద కోళ్ళకు కూడా ఇస్తా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేయాలి. ఈ వాటర్ని మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, అలాంటి మరీ తక్కువ యాడ్ చేయొద్దు. ఇట్లా మంచిగా ముద్ద వచ్చేలాగా యాడ్ చేసుకోవాలి. మన లాస్ట్ వీడియోలో కూడా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలనేది. ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తగా అయితే కలుపుకోవాలి. పెద్ద కోళ్ళు ఏంటంటే ఎట్లా వేసినా తింటాయి, కానీ చిన్న కోళ్ళు అట్లా కాదు కదా. సో మరీ మెత్తగా కలుపుకొని ఇస్తే అవి వాటికి తినడానికి జర ఈజీగా ఉంటుంది. ఇట్లా మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇవి తీసుకొని అయితే వాటికి ఇద్దాం. ఫస్ట్ అయితే ఈ చిన్నపిల్లలకి ఇద్దాం, తర్వాత పెద్ద కోళ్ళకి అయితే ఇద్దాం. ఈ చిన్నపిల్లలకి ఒక చిన్న ట్రే అయితే యూజ్ చేస్తున్నా. మన పెయింట్ డబ్బాకి క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ని అయితే ఫీడర్ లెక్క యూజ్ చేస్తున్నా. కొంచెం దాంట్లో వేసి అయితే ఫస్ట్ ఈ పిల్లలకి ఇద్దాం. ఈ పెద్ద కోడి ఆ రైస్ని అంతా కింద పడేస్తుంది కదా, మరి అది కింద పడ్డ తింటే వాటికి ఏం కాదా అనుకోకండి.
వాటి నేచరే అంతా, అవి మట్టిలో నుంచే తింటాయి. ఒక మట్టి తిన్నా కూడా వాటికి అరుగుతుంది, వాటి నేచరే అంతా. సో అట్లా కింద పడేసినా కూడా ఏం కాదు. సో పొద్దున ఇలా రైస్ ఇచ్చుకున్నాం కదా, హౌస్లో లార్వా ఉంటే హౌస్లో లార్వా ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం ఈవినింగ్ వచ్చేసి మళ్ళా మనం డే 1 డే 2 ఇచ్చినాం కదా, సజ్జల్ని చిన్నగా మిక్సీ పట్టి ఇచ్చినాం కదా, సో సేమ్ అదే ఇవ్వాలి ఈవినింగ్ కూడా. మనం ఒకవేళ హౌస్ ఫ్లై లార్వా ఇచ్చుకున్నట్టయితే మధ్యాహ్నం కూడా కొంచెం ఇవ్వండి ఆ సజ్జలు అనేది. ఎందుకంటే మనం మార్నింగ్ హౌస్ ఫ్లై లార్వా ఇచ్చినాం అనుకో, అందులో ప్రోటీన్ మాత్రమే ఉంటుంది, కార్బ్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ రైస్లో కార్బ్స్ ఉంటాయి, అలాగే తౌడులో ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి నేను పొద్దున ఇది ఇచ్చిన మళ్ళీ మధ్యాహ్నం ఏమి సాయంత్రమే ఇచ్చేస్తా మళ్ళీ సజ్జలది అది. సో మీరు ఒకవేళ హౌస్ ఫ్లై లార్వా ఇచ్చుకున్నట్టయితే అది ఇచ్చుకున్న తర్వాత ఒక 1 అవర్ అట్లా ఆగి సజ్జలను అయితే మళ్ళీ ఇవ్వండి మధ్యాహ్నం కూడా. సో మధ్యాహ్నం ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం ఒకసారి ఇవ్వండి, సరిపోతుంది. సో రేపు వచ్చేసి ఫీడ్ అనేది చేంజ్ అవుతుంది. రేపు సజ్జల ప్లేస్లో రాగులు యాడ్ చేయాలి. సో రాగుల్లో కూడా మంచి ప్రోటీన్ అలాగే కార్బ్స్ ఉంటాయి. సో వాటి వల్ల కూడా గ్రోత్ అనేది చాలా తొందరగా వస్తుంది. అవి ఏంటంటే మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, ఆ రాగులు అనేది చిన్నగా ఉంటాయి కదా, సో ఈ పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. సో మనం వాటిని డైరెక్ట్గా ఇవ్వద్దు, ఒకరోజు ముందే అవి వాటిని నానబెట్టాలి. నానబెడితే అవి వాటికి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. సో అట్లా అని చెప్పి ముందే చెప్తున్నా. ఒకవేళ రేపు రాగులు ఫీడ్గా ఇవ్వాలనుకుంటే ఈరోజు నైటే వాటిని నానబెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఈ షెడ్ను కూడా క్లీన్ చేసి వాటికి కూడా ఫీడ్ ఇద్దాం. ఈ షెడ్ని అలాగే ఆ డ్రింకర్ని అన్నీ క్లీన్ చేసుకొని వాటికి కూడా ఫీడ్ ఇవ్వాలి. సో ఇక్కడ చూసిరు కదా, ఒక కోడి అయితే గుడ్లు పెడుతుంది, మళ్ళీ 2 గుడ్లు అయితే ఉన్నాయి. ఈ గుడ్లు వచ్చేసి తెల్ల కోడి అయితే పెడుతుంది. సో ఇప్పుడైతే వీటికి కూడా ఫీడ్ ఇచ్చేసిన. ఇవి ఫీడ్ తినేలోపు ఆ షెడ్ క్లీన్ చేసుకొని వాటర్ చేంజ్ చేస్తే అయిపోతుంది మన పని. ఇక మళ్ళీ రేపైతే డే 4 వీడియో అయితే వస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, ఇప్పుడైతే ఈగలు స్టార్ట్ అయినాయి. సో మేబీ రేపు ఎల్లుండో లార్వా అనేది డెవలప్ అవుతుంది. సో అవి డెవలప్ అయినాక అవి కూడా ఇచ్చుకోవాలి. సో ఎవరైనా కొత్త ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంబటే మీకు రావాలంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోవాలి.